వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో రెండో విడత రిజల్ట్స్ వచ్చినాయి, అందరూ చూసింటే. తొలి విడత రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, సేమ్ సీన్ సెకండ్ దఫాలో జరిగిన సర్పంచ్ ఎన్నికలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళొచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది, కాకపోతే పేషెంటే చనిపోయిండు అని చెప్తే ఎట్లుంటుందో ఈ రిజల్ట్స్ కూడా అట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100లో జరిగిన రెండు విడత ఎలక్షన్లో కూడా పంచాయతీ దాంట్లో రిజల్ట్స్లో చూస్తే 55% కాంగ్రెస్ వచ్చింది, 29% బీఆర్ఎస్ వచ్చింది, అండ్ మిగతా షేర్ బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్ రెబల్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ షేర్ చేసుకున్న సిచ్యువేషన్స్. అయినా సొంత నియోజకవర్గంలో అని చెప్పకుండా సొంత ఊర్లలో ఎమ్మెల్యేలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతే సీన్ ఎట్లుంటుంది? అసలు 55%కి కాంగ్రెస్ వచ్చింది అంటే మా షేర్ గొప్ప, మేమే మొత్తం మా ఊపే ఉంది, మొత్తం మా జోరే ఉంది అని మంత్రులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి సర్పంచ్ ఎలక్షన్స్లో గతంలో ఉండే ప్రభుత్వాలు పోటీ చేసినప్పుడు ఏ అధికారంలో ఉండే పార్టీ ఉంటే వాళ్ళకి పాజిటివ్గా ఆ గ్రామస్తులు ఉంటే దాదాపు 90 to 95%, మినిమం 85 to 90% ఓట్ షేరింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆ సర్పంచులు కూడా వాళ్ళు బలపరిచిన, అంటే ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళు బలపరిచిన అభ్యర్థులే గెలిచిన పరిస్థితి. మరి ఇక్కడ కాంగ్రెస్ ఏంది పరిస్థితి ఇట్లుంది? ఇది హాస్యాస్పదంగా ఉంది అందరు కూడా. ఎందుకంటే ఈ 55% కాంగ్రెస్కి అంటే దట్టు ఎమ్మెల్యేల సొంత ఊర్లల్లో, నియోజకవర్గం పక్క పెడితే సొంత ఊర్లలో కూడా వాళ్ళు గెలిపించుకోలేని సర్పంచ్ అభ్యర్థి ఉందంటే వాళ్ళపైన ఎంత వ్యతిరేకత ఉంది మనం ఆలోచించాలి. చలో అయితే ఫస్ట్ ఎలక్షన్ ఫేజ్ రిజల్ట్స్తో పోలిస్తే సెకండ్ ఫేజ్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కాంగ్రెస్కి చాలా పాజిటివ్గా ఉంది అండ్ కాంగ్రెస్ లీడింగ్ ఉంది. సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంది తక్ఫర్ పోటీలో. అది కూడా తక్ఫర్ పోటీలో ఏదో 5 to 10% వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినా కూడా అట్లాంటి సిచ్యువేషన్ లేకుండా అవుట్ ఆఫ్ 100లో 55 కాంగ్రెస్ అయితే 29% బీఆర్ఎస్ ఉంది. అండ్ ఇక్కడ బీజేపీ ఎక్కడుంది అని వెతుక్కోవాలి, సర్పంచ్లు ఎక్కడున్నారని బీజేపీ పార్టీ వెతుక్కోవాలి. ఎందుకంటే పెద్దగా ప్రచారము చేయలేరు, దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఇంకా చెప్పాలంటే బీజేపీ సర్పంచుల కంటే కూడా రెబెల్లు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ల సంఖ్యని ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ ఉన్నాయి. మరి అంత ముందంజలో ఉంది బీజేపీ. లాస్ట్ నుంచి కూడా ఫస్ట్ లేని పరిస్థితిలో బీజేపీకి అనిపిస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ నిన్న జరిగిన ఫలితాల్లో దాదాపు 2067 మంది సర్పంచులు కాంగ్రెస్ వైపు అండ్ బీఆర్ఎస్ 1160 అండ్ బీజేపీ చెప్పిన కదా లాస్ట్ నుంచి ఫస్ట్లో ఉంది అని చెప్పేసి 250 వరకు మాత్రమే ఉంది. అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఇంత అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకి షాక్ల మీద షాక్లు ఇచ్చే పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంది, లాస్ట్ నుంచి ఫస్ట్ బీజేపీ ఉన్న ఎక్కడైతే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారో బలపరిచిన అభ్యర్థి అక్కడ బీజేపీ వచ్చింది. అది ఇంకా షాకింగ్. పోనీ బీఆర్ఎస్కైనా జనాలు మొగ్గు చూపుతున్నారంటే అటువైపు బీజేపీకి కూడా జనాలు ఇంట్రెస్టెడ్గా లేరు ఆ క్యాండిడేట్ పైన అని చాలా క్లియర్ కట్ రిజల్ట్స్ అనేది ఇచ్చింది. ఈ రిజల్ట్స్ క్వైట్ షాకింగ్గా అనిపించినాయి. కేవలం అక్కడ ఉండే సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే కాదు, ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళకి కాదు. ఇన్ జనరల్గా బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారు, కాంగ్రెస్కు ఓటు పడకపోతే ఆ వ్యతిరేకమైన ఓట్లన్నీ కూడా మాకే పోలైతాయి, ఆ సెకండ్ ప్లేస్లో మేమే ఉంటాం, సో అక్కడ వాళ్ళు ఓడిపోయారంటే ఆ సెకండ్ ప్లేస్ కోసం మాకు ఫస్ట్ ప్లేస్ అవుతుందని. కానీ ఆ ప్లస్ మొత్తం మైనస్ అయిపోయి అక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిపోవడం అనేది చాలా షాకింగ్ రిజల్ట్స్ గ్రామ పంచాయతీ అనేది. సో ఇందులో ఫస్ట్ మనం జడ్చర్ల గురించి మాట్లాడుకోవాలి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సొంత ఊర్లోనే షాక్. ఇక్కడ బీజేపీ రేవతి ఆనంద్ గెలిచింది. అండ్ తర్వాత నారాయణపేట ఎమ్మెల్యే ఫర్నికా రెడ్డి, ఈమె కూడా సేమ్ సీన్. ఇక్కడ ఫర్నికా రెడ్డికి ఎందుకు ఇట్లాంటి చేదు అనుభవం ఎదురైంది అంటే ఇక్కడ డీకే అరుణ చాలా స్ట్రాంగ్. అండ్ ఏదైతే ఊరుందో, ఏంటి ఊరు పేరు అంటే దంతెవాడ, ఇక్కడ ఫర్నికా రెడ్డి కంటే కూడా డీకే అరుణ చాలా స్ట్రాంగ్. అందుకనే ఫర్నికా రెడ్డి ఎవరైతే సపోర్ట్ చేసిందో, కాంగ్రెస్ ఎవరైతే సపోర్ట్ చేసిండ్రో వాళ్ళు ఓడిపోయి ఇక్కడ బీజేపీ లీడింగ్లోకి వచ్చింది. జ్యోతి రామచందర్ అనే లేడీ ఇక్కడ గెలుపొంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లా నేను చదువుకుంటూ పోతే ఎక్కడైతే చాలా ఇందాక నేను చెప్పినట్టు 250 సర్పంచుల ఖాతాలో వేసుకుందో బీజేపీ, ఆ 250 కూడా కాంగ్రెస్కి రావాల్సిన ప్లేస్లే. సో కాంగ్రెస్కి రావాల్సిన ప్లేస్లో ఇవాళ మనం బీజేపీని చూసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ఏ రిజల్ట్స్ ఎట్లా ఉంది అనేది థర్డ్ ఫేజ్ వస్తే కానీ తెలియని పరిస్థితి. మరి థర్డ్ ఫేజ్లో కూడా ఇదే సినారియో కంటిన్యూ అయితే బీజేపీ లాస్ట్ నుంచి ఇంకా లీస్ట్కి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉండే స్థానాల్లో కూడా ఇండిపెండెంట్లు, రెబెల్లు, తర్వాత అక్కడ ఇక్కడ సిపిఐ సిపిఎంలు కూడా పోటీ చేసి అభ్యర్థులు గెలుచుకున్నారు. కానీ బీజేపీ హవా మాత్రం ఈసారి ఎన్నికల్లో
కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఎఫర్ట్స్ ఏమైనా అంటే 2 ఫేజ్ల రిజల్ట్స్ ఇంపాక్ట్ చూసి ఏమైనా 17th జరిగే ఎలక్షన్స్లో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశం ఉందా లేదా అని చూద్దాం.